మంచివాళ్ళు అమాయకులని ఎప్పుడు నువ్వేగా వాళ్ళ పక్షాన మాట్లాడతావు. నీకిప్పుడు చెప్తున్నాను విను దిగు. జీవితంలో మొదటిసారి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాను. దానికి కారణం వాళ్ళు. అదేంటంటే అమ్మా, పుట్టి బుద్ధరిగాక నువ్వు ఏడవడం చూడలేదు. నువ్వెప్పుడు అధికార దర్పంతో గద్దించడం చూశాను, కానీ మొదటిసారి నువ్వు ఏడవడం చూస్తున్నాను. ఇలా చూస్తానని అసలు ఊహించలేదమ్మా. నా మనసు గాయపడేలా వాళ్ళు అలా మాట్లాడితే నేనేం చేయగలను? నేనెందుకు నగల్ని మారుస్తాను? మనమెందుకు పాండురంగడిని పూజించాలి? అలాంటి నియమం ఉందా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆ నల్లోడిని పూజించి తీరాలని ఆయన స్మరించిన వాళ్ళు అపరాధులు. ఇదెక్కడి చోద్యం దిగో. లేదమ్మా, నువ్వు ఆ మాటలు పట్టించుకోకు. కానీ వాళ్ళకి నీ మీద చాలా నమ్మకం ఉంది దిగు. ఇలా అన్నారు. నువ్వుంటే వాళ్ళ వైపు మాట్లాడేవాడివట. తెగ రెచ్చిపోయారు. మా అల్లుడు గారు కనుక ఇక్కడ ఉండుంటే మీ నోటికి తాళం వేసేవారని నన్ను అన్నారు. నేనేం చేయను దిగు. వాళ్ళనేమైనా అంటే నువ్వు బాధపడతావని ఊరుకున్నాను. కానీ దిగు, వాళ్ళని అడ్డ చూసుకుని నోటికొచ్చినట్టు వాగారు. నేనేం చేయగలను చెప్పు. అమ్మా నువ్వు ఏడవకమ్మా. వెళ్ళిపోమ్మని వాళ్ళకి మొహానే చెప్పానమ్మా. వాళ్ళు మంచి వాళ్ళని అపోహపడ్డాను. మంచి వాళ్ళలా వాళ్ళు నటించారు, మృదువుగా మాట్లాడతారు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని నన్ను నమ్మించారమ్మా. కానీ ఈరోజు తెలుసుకున్నాను, మేడి పండు లోపల భయంకరమైన పురుగులుంటాయని. నేను అరిచి మాట్లాడతాను, కానీ నేను అబద్ధాలు ఆడను, తప్పు చేయను. నేను అనవసరంగా ఎవరిని నిందించను. నా మాటలు కొంచెం కఠినంగా కోపంగా ఉన్నట్టు అనిపించొచ్చు, కానీ న్యాయంగా ఉంటాను. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పను. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్పను. నాకు అలవాటు లేదురా. అమ్మా, నీ కోడలు ఇంకా ఇక్కడే ఉంది. వాళ్ళ అమ్మా నాన్నలు తనని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నేనేమనగలను? అంటే ఊరుకుంటుందా? నా నిద్రలోకి లాక్కో, నాకేమి చెప్పకో. దాన్ని తన ఇష్టం వచ్చినట్టు చేసుకొని దిగు, చూడు అమ్మ ఎంత బాధపడుతోందో. కళకళ్ళాడుతూ మహాలక్ష్మిలా ఉండే మన అమ్మ ఎలా ఏడుస్తోందో చూడు. మా అమ్మ నాన్నల గురించి ఆయన గారు చాలా అపార్థం చేసుకున్నారు. అందుకే చెప్తున్నా వినకుండా వాళ్ళ మీద అరిచారు. వెళ్ళిపోమని చెప్పాను కదా, వాళ్ళతో నువ్వెందుకని వెళ్ళలేదు? ఏమండి, నేను ఇంటికి వెళ్ళనని మీకు తెలుసు కదా, నేను వెళ్ళలేనండి. ఓ అలాగా, నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావా? నువ్వు వెళితే నేను ఇక్కడ ఇంటి పనులు చేయాల్సి వస్తుంది, అందుకే వెళ్ళట్లేదు కదా. మరేం పర్వాలేదు, నేను అన్ని పనులు చేస్తాను మా అమ్మ నన్ను క్షమించేంత వరకు. కానీ దాన్ని సాకుగా చూపించి నువ్వు ఇక్కడ ఉండకు. మీ అమ్మ నాన్నలతో పాటు నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమండి, మీరు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నారు. మా అమ్మ నాన్నలు అలాంటి వాళ్ళు కాదండి. అలాగా, అంటే వాళ్ళు ఈరోజు మా అమ్మతో చాలా మృదువుగా ప్రేమగా సంభాషించారు కదా. వాళ్ళేం మాట్లాడారు కూడా నీకు వినిపించలేదు, అంత మెల్లగా మాట్లాడారు, అవునా? ఏమండి, మా నాన్నగారు ఈరోజు స్వరం పెంచి మాట్లాడారు, అది నిజమేనండి. ఊరికే కారణాలు చెప్పకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను వాళ్ళ పక్షాన మాట్లాడతానా? వాళ్ళు మా అమ్మని దూషించినా కూడా ఇందాక మీ నాన్న అరిచి కేకలు పెట్టడం నిన్న కల్లారా చూశాను. తప్పు చేసిన వాళ్ళని నువ్వు సమర్థించుకు సకు. వాళ్ళు స్వరం పెంచి మా అమ్మతో మాట్లాడారా లేదా? పాండురంగడి ఇష్టం లేదని ఇంతకు ముందు ఎప్పుడు చెప్పలేదని అడిగారా లేదా? అవును,
అడిగారు. కానీ కానీ ఏంటి సకు? ఏంటి నువ్వింకా ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు నేను నీకు చెప్పేది చెవులు రిక్కించి విను. మా ఇంట్లో మీ అమ్మా నాన్న మా అమ్మకి చేసిన అవమానాన్ని నేనెప్పటికీ మర్చిపోను. అర్థమైందా? ఏమండి, నేను చెప్పేది మీరు ఇంకేం కాస్త మాట్లాడుకు సకు. కావాలని మీ అమ్మా నాన్నల్ని ఇక్కడికి పిలిపించుకున్నావు మా అమ్మతో గొడవ పట్టానికి. ఏంటి? నేనా? అయ్యో లేదండి, వాళ్ళని ఇక్కడికి రమ్మని నేను పిలవలేదండి. అబద్ధాలు ఆడుతున్నావా? నువ్వు నాతో అబద్ధాలు ఆడుతున్నావా? నది నుంచి వచ్చేటప్పుడు నువ్వు మీ అమ్మని కలిశావు. అక్కడి నుంచి ఏడుస్తూ తిరిగి వచ్చావు. ఎంతమందితో సాక్ష్యం చెప్పించమంటావు? ఒక వారం క్రితం నువ్వు మీ అమ్మని కలిసావా లేదా? ఎలా ఉన్నావు అమ్మా? నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని నాన్నగారికి బామ్మకి చెప్పమ్మా. కలిశాను, కానీ మా అమ్మకి నేను ఇక్కడ విషయాలు చెప్పలేదండి. వదిలేయ్, నాకేమీ వినాలని లేదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మా అమ్మ మీద ఆరోపణలు చేశారు. నా మనసు గాయపడింది. మీ అమ్మ నాన్న నా సహనాన్ని పరీక్షించారు. అమ్మా, అద్భుతంగా నటించావు. నేను మొదటిసారి ఇలా చూస్తున్నాను. నీ సంగతి వదిలేవే. నన్ను దిగు పూర్తిగా నమ్మాలి, అదే నాకు ముఖ్యం. సక్కు కళ్ళ నీళ్లు పెట్టుకుంటే కరిగిపోయేవాడు. కానీ అది రోజు ఏడుస్తుంటే వాడు మాత్రం ఏం చేయగలడు? మనోరమ్మ కన్నీళ్ళు బంగారం కన్నా విలువైనవి. అందుకే దిగు కరిగిపోయాడు. పద, వాళ్ళు వచ్చిపోయారన్న విషయాన్ని మర్చిపోదాం. ఇక దిగుదని పక్షాన ఉండడు. అది జాలిగా చూసినా దాని దగ్గరికి వెళ్ళడు, పట్టించుకోడు, సహాయం చెయ్యడు. మ్మ్. వాడి అత్తమామల గురించి ఈ రోజు వాడి మనసులో మనం విష బీజాన్ని నాటాం. అది మహావృక్షం అవుతుంది. నిన్నటి వరకు అత్తమావలంటే వాడికెంతో గౌరవం. నేను వాడిని మార్చేశాను. ఇప్పుడు దిగు పూర్తిగా మన పక్షానే ఉన్నాడు. మా అమ్మ మీ పుట్టింటి వాళ్ళకి ఏం ద్రోహం చేసింది? పాండురంగడి భక్తులు కాకపోవడం నేరమా? మీ నాన్నగారింత బిగ్గరగా అరిచారు. ఏమండి, మీరు మా అమ్మా నాన్నల మీద కోపగించుకోకండి. అంటే వాళ్ళు మమ్మల్ని ఎన్ని మాటలన్నా మేము మౌనంగా వినాలా? వాళ్ళు మా అమ్మని ఏడిపించారు. నేనిది అస్సలు సహించను సక్కు. ఇలా చూడు, నిన్న రాత్రి అరిచినట్టు ఈ రోజు రాత్రి కూడా అరిచి నన్ను పిలవకు. నేను రాను, అది నీకు ఇప్పుడే చెప్తున్నాను.